నమస్కారం బావగారు. నమస్కారం. అమ్మవాణి, మీ బాబాయ్ గారికి కాఫీ తీసుకురామ్మా. సరే అత్తయ్య. ఆహా, పర్లేదమ్మా, ఇప్పుడే వద్దు. ఇప్పుడు ఎలా ఉంది శ్రీనివాస్ గారు? మీ దయ వల్ల బ్రతికి బట్ట కట్టాను బావగారు. ఇందులో నా దయ ఏముందిలే, అంతా నీ అదృష్టం. నీ కూతురు తెలివితేటలున్నాయి. మీరు ఆ 10 లక్షలు ఇచ్చుండకపోతే నేను ఇంటికి ఇలా తిరిగి వచ్చేవాడిని కాదేమో. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా అంత డబ్బు ఇచ్చారంటే మా పాలిట దేవుడన్నయ్యా మీరు. అంటే తులసి అసలు విషయం ఇంకా చెప్పలేదన్నమాట. నాకు యాక్సిడెంట్ అయిందన్న బాధ కంటే మీ రుణం ఎలా తీర్చుకోగలననే దిగులే ఎక్కువగా ఉంది. రుణాలు గిణాలు ఏమీ లేవు, మనదంతా ఇచ్చిపుచ్చుకోవడమే. అసలు ఆ డబ్బు నేను తులసికి ఎందుకు ఇచ్చానంటే, హలో రాజారెడ్డి గారు, చెప్పండి. ఒక్క నిమిషం అండి. అయ్యయ్యో, అంతా ఏం లేదండి. రాజారెడ్డి గారు, అయ్యో భలేవారండి. మావయ్యని సంతకాల విషయం ఎత్తొద్దని బతిమాలుకుంటాను.